రహిత సమాజ నిర్మాణం కోసం గుంటూరు పోలీసులు డ్రగ్స్ వద్దు బిడ్డ ప్రచార చిత్రాన్ని రూపొందించారు. ఎంపీ భాషన్ రామకృష్ణ, ఎస్పీ వకుల్ జిందాల్ గుంటూరు మైత్రి మాల్లో మంగళవారం ఈ చిత్రాన్ని విడుదల చేసి వీక్షించి వారు మాట్లాడారు. యువత చెడు వ్యసనాలకు బానిసగా మారితే భవిష్యత్తు అంధకారం అవుతుందన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకొని సమాజంలో తలెత్తుకుని జీవించడానికి ఆటల వైపు ఆసక్తి చూపించాలని వారు సూచించారు. దిలీప్ రాజా, నరసింహారాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. राज्यसभा एमपी भाष्यम रामकृष्ण गाరికి, సీనియర్ డైరెక్టర్ దిలీప్ రాజా గారికి, సీనియర్ యాక్టర్ నరసింహారాజు గారికి, అందరూ పోలీస్ ఆఫీసర్స్కి అందరికీ నమస్కారం. సో ఈరోజు ఈ డ్రగ్స్ వద్దు బిడ్డ పేరుతో ఒక షార్ట్ యాడ్ ఫిల్మ్ ఈరోజు ఫస్ట్ టైం డిస్ప్లే చేయడం జరిగింది. ఈ థియేట్రికల్ యాడ్ ఫిల్మ్ తీయడానికి దిలీప్ రాజా గారు ఇనిషియేటివ్ తీసుకొని మనము స్టూడెంట్స్ మధ్యలో మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తున్నాం, కానీ పేరెంట్స్కి కూడా అదేవిధంగా మనం అవగాహన కల్పించాలి. పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళు దాని మీద దృష్టి పెట్టాలి, దాని మీద వాళ్ళకి కూడా అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఈ యాడ్ ఫిల్మ్ తయారు చేయడం జరిగింది. సో పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, ప్రభుత్వం తరఫున మన సీఎం గారి ఆదేశాల మేరకు వార్ ఫుటింగ్ మీద ఈ డ్రగ్స్ మహమ్మారి మీద పనిచేయడం జరుగుతుంది. సో ఎవరైతే డ్రగ్స్ సరఫరా చేస్తున్నారో, ఎవరైతే డ్రగ్స్ సప్లై చేస్తున్నారు, డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, ఈవెన్ ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మన గుంటూరు జిల్లాలోనే లాస్ట్ 10 నెలల్లో ఆల్మోస్ట్ 450 మందిని అరెస్ట్ చేసి లోపలికి పంపించడం జరిగింది. కొంతమందిను పీడీ యాక్ట్ పెట్టి బయటికి రాకుండా కూడా చేయడం జరిగింది. ఎవరైతే మళ్ళా ఇట్లాంటి క్రైమ్స్లో పాల్పడుతున్నారో వాళ్ళ మీద సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేయడం, రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా సంకల్పం ప్రోగ్రాం పేరుతో ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి, స్కూల్కి, కాలేజీకి వెళ్ళి పిల్లలని మనం అవగాహన కల్పిస్తున్నాము. డ్రగ్స్తో ఏమేమి హార్మ్ఫుల్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, ఎలా జీవితాలు నాశనం అవుతాయి, అవన్నీ మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. కానీ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పేరెంట్స్కి కూడా అంతే అవసరము. పేరెంట్స్కి కూడా వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎవరితో అసోసియేట్ అవుతున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు, వాళ్ళు బయట వెళ్ళి ఏం చేస్తున్నారు, చదువుతున్నారా లేకపోతే వేరే జల్సాలు చేస్తున్నారా, డ్రగ్స్ తీసుకుంటున్నారా అన్నది వాళ్ళు కూడా గమనించాలి. సో పేరెంట్స్ ఈ డ్రగ్స్ మహమ్మారిలో పేరెంట్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలి. వాళ్ళ పిల్లలలో ఏదైతే ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఏదైతే చిన్న చేంజెస్ వస్తాయో, వాళ్ళ బిహేవియరల్ చేంజెస్, వాళ్ళ సోషల్ చేంజెస్ ఏదైతే వస్తాయో వాళ్ళు ముందుగానే గమనించి దాని మీద అది ఎందుకు వస్తున్నాయని వాళ్ళు కొద్దిగా కూడా దాని మీద దృష్టి పెడితే చాలా వరకు ఈ డ్రగ్స్ మహమ్మారి నుంచి మనం యువతని కాపాడగలుగుతాము. అదే ఉద్దేశంతో ఈ యాడ్ ఫిల్మ్ తీయడం జరిగింది. ఈ యాడ్ ఫిల్మ్ ఓన్లీ 2 minutes 3 minutes డ్యూరేషన్తోనే చాలా షార్ట్గా తీయడం జరిగింది. సో దాట్ అన్ని సినిమా హాల్స్లో, సోషల్ మీడియాలో, అదేవిధంగా టీవీ మీద కూడా ఇది చూపించడం జరుగుతుంది. సో ఇది చూసి కొంతమందిలో అయినా ఏదైనా మార్పు వస్తే కొంతమంది యువతను కూడా మనం కాపాడగలిగితే మన ఉద్దేశంలో మనము సక్సెస్ అవుతామని మేము అనుకుంటున్నాము. సో ఈ యాడ్ ఫిల్మ్ తీసేదానికి దిలీప్ రాజా గారు ఈ ఐడియాతో మా దగ్గర వచ్చారు. సో ఇమీడియట్గా ఇది బాగుంటుందని ఆయనకి మీరు ఖచ్చితంగా తీయండి, మేము సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. తర్వాత చాలా మంచిగా ఈ యాడ్ ఫిల్మ్ తయారైంది. సీనియర్ యాక్టర్ నరసింహారాజు గారు ఎన్నో మూవీస్ చేశారు, ఆయన కూడా ఈ యాడ్ ఫిల్మ్లో ఆయన యాక్టింగ్ చేయడం జరిగింది. ఆయనకు కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సో ఈ యాడ్ ఫిల్మ్ అంతా మంచిగా తయారు చేసినందున దిలీప్ రాజా గారికి, అదేవిధంగా ఈరోజు ఈ యాడ్ ఫిల్మ్ లాంచింగ్కి ఆయన బిజీ షెడ్యూల్లో టైం తీసుకొని ఇక్కడికి వచ్చిన భాష్యం రామకృష్ణ గారికి, ఎంపీ గారికి కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సో ఈ యాడ్ ఫిల్మ్తో చాలామందికి అవగాహన వస్తుంది అండ్ ఈ యాడ్ ఫిల్మ్ తను దేశంలో సక్సెస్ అవుతుంది మేము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. షార్ట్ యాడ్ ఫిల్మ్ ఈరోజు ఫస్ట్ టైం డిస్ప్లే చేయడం జరిగింది. ఈ థియేట్రికల్ యాడ్ ఫిల్మ్ తీయడానికి దిలీప్ రాజా గారు ఇనిషియేటివ్ తీసుకొని మనము స్టూడెంట్స్ మధ్యలో మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తున్నాం, కానీ
పేరెంట్స్కి కూడా అదేవిధంగా మనం అవగాహన కల్పించాలి. పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళు దాని మీద దృష్టి పెట్టాలి. దాని మీద వాళ్ళకి కూడా అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఈ యాడ్ ఫిల్మ్ తయారు చేయడం జరిగింది. సో పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, ప్రభుత్వం తరఫున సీఎం గారి ఆదేశాల మేరకు ఓవర్ ఫుటింగ్ మీద, ఈ డ్రగ్స్ మహమ్మారి మీద పనిచేయడం జరుగుతుంది. ఎవరైతే డ్రగ్స్ సరఫరా చేస్తున్నారో, ఎవరైతే డ్రగ్స్ సప్లై చేస్తున్నారో, డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో, ఈవెన్ ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మన గుంటూరు జిల్లాలోనే లాస్ట్ 10 నెలల్లో ఆల్మోస్ట్ 450 మందిని అరెస్ట్ చేసి లోపలికి పంపించడం జరిగింది. కొంతమందిను ముందుగానే మన స్టూడెంట్ యాక్టివిటీస్ని కనిపెడుతూ ఒకసారి అలవాటు పడితే పేరెంట్స్ కంట్రోల్ ఉండరు కాబట్టి పేరెంట్స్ ముందు నుంచి కూడా వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అనేది గమనించాలి. ఇక్కడ స్టూడెంట్ యూత్ చెప్పేది ఏంటంటే చాలా యాక్టివిటీస్ ఉన్నాయి బయట. మనకి ఒక్కసారి అలవాటు పడితే మన పరువు పోతుంది, సమాజంలో మన బ్రతుకు దుర్భరంగా ఉంటుంది, మన గురించి పేరెంట్స్ కూడా తలెత్తుకోలేని పరిస్థితి వస్తుంది. తద్వారా సమాజంలో మన పరిస్థితి ఎట్లా ఉంటుందో చూడండి. అదే ఏ గేమ్స్ లేకపోతే మిగతా యాక్టివిటీస్ దేంట్లో పార్టిసిపేట్ చేస్తే ఎంత హాయిగా ఉంటుంది చూడండి. ఒక నెగిటివ్ వెర్షన్కి అలవాటు పడితే ఎంత నాశనం అవుతున్నామో, అదే ఒక పాజిటివ్ గేమ్స్ కానివ్వండి, యాక్టివిటీస్ కానీ